ఇవాళ మనం కోడింగ్ ప్రాక్టీస్ 14Aలో ఉన్నటువంటి నెంబర్స్ ఇన్ హాలో స్క్వేర్ 2 అనే ప్రాబ్లాన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇంటీజర్ నెంబర్ ఒకటి ఇవ్వబడుతుంది. సో దాన్ని బేస్ చేసుకొని ఫస్ట్ అండ్ లాస్ట్ రోలో మనం కంప్లీట్ నెంబర్స్ అనేటివి ప్రింట్ చేయాలి. అవి మిగతా మిడిల్ రోస్లో ఎంటీ స్పేసెస్ అనేటివి ప్రింట్ చేయాలి. ఫస్ట్ నెంబర్ అదేవిధంగా లాస్ట్ నెంబర్ ప్రింట్ చేస్తే సరిపోతుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే సో మనం కరెక్ట్ అబ్జర్వ్ చేస్తే ఇంతకుముందు ప్రీవియస్ ప్రాబ్లంలో మనం 1 1 2 1 2 3 ఈ విధంగా ఇంక్రిమెంట్ అవ్వకుంటూ నెంబర్స్ అనేటివి ఇంక్రిమెంట్ అవ్వకుంటూ వెళ్తాయి. కాకపోతే ఈ ప్రాబ్లంలో చూసుకున్నట్టయితే నెంబర్స్ అనేటివి డిక్రీజ్ అవ్వకుండా వస్తున్నాయి. సో అదే మెయిన్ డిఫరెన్స్. ఇన్పుట్ అని తీసుకొని ఇక్కడ నేను బి అనే ఒక వేరియబుల్కి ఏ అనేదాన్ని సరే ఇక నమ్ అనేటువంటి ఒక వేరియబుల్కి ఏ అనేదాన్ని అసైన్ చేసి ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ ఇక్కడ నేనేమి అంటే 1a+1 అని ఇస్తున్నా. అంటే మనకు నెంబర్స్ అనేటివి 1 నుంచి ఐటరేట్ అవ్వడానికి ఇస్తున్నా. ఇచ్చేసి ప్యాటర్న్ ఈక్వల్ టు ఎంటీ ఇస్తున్నా. ఫర్ జే ఇన్ రేంజ్ ఆఫ్ ఇక్కడ నేను ఏమి ఇస్తున్నా అంటే 1 2 ఇది కూడా a+1 అని వస్తున్నా. ఇఫ్ ఐ ఈక్వల్ టు 1 ఆర్ ఐ ఈక్వల్ టు ఏ అయితే అంటే ఎప్పుడైతే ఐ వాల్యూ అనేది 1 కానీ లేకపోతే లాస్ట్ రో కానీ అయితే అప్పుడు నేను ఏం చేస్తా అంటే దీన్ని ప్యాటర్న్ అనే వేరియబుల్లోకి ప్యాటర్న్ ప్లస్ స్ట్రింగ్ అండ్ ఇక్కడ అసలు ముచ్చట స్టార్ట్ అవుతాయి. నమ్ మైనస్ జే అనే దాన్ని నేను యాడ్ చేస్తాను. నెంబర్ ఎంత ఇప్పుడు 5లో నుంచి జే వాల్యూ ఎంత 1 అయితే ఆ విధంగా మరి ఇక్కడ మనకి ఏ ఇచ్చిన సరిపోతుంది. ఓకే సో నెంబర్ మైనస్ జే అని ఇచ్చేసి ప్లస్ స్పేస్ అండ్ ఒకవేళ ఆ విధంగా కాలేదు అంటే ఎల్స్ లేనప్పుడు ఏం చేయాలి ప్యాటర్న్ ఈక్వల్ టు ఇంకా ప్యాటర్న్ ఈక్వల్ టు ఇంకా ఏ ప్లస్ స్పేస్ ప్లస్ రెండు స్పేసెస్ ఉన్నాయి కౌంట్ చేసుకున్నట్టయితే ఇక్కడ 3 అనేటివి ఉన్నాయి. సో 3 ఉన్నాయి కాబట్టి ఏ మైనస్ 2 అని ఇచ్చేసి ఇంట్ ఆఫ్ ప్యాటర్న్ అని ఇప్పుడు ఒకసారి ఈ కోడ్ని రన్ చేసి చూద్దాం. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 5 4 3 2 1 బాగానే వచ్చింది. అండ్ ఇక్కడ మనకు మిస్టేక్ ఏది అవుతుందంటే ఇక్కడ ఉన్నటువంటి ఇది అండ్ సరే ఇక్కడ నేను 2 స్పేసెస్ సింగిల్ స్పేస్ ఇచ్చిన. అండ్ ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూద్దాం కోడ్ని. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 2 టెస్ట్ కేసెస్ కూడా మనకు పాస్ అయినాయి. అండ్ ఈ కోడ్ని ఇప్పుడు సబ్మిట్ చేద్దాం. సో ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే 6/6 టెస్ట్ కేసెస్ అనేటివి పాస్ అయినాయి. సో దీని ఎక్స్ప్లెనేషన్ ఒక్కసారి ఇక్కడ చూద్దాం. సో నేను నెంబర్ అనేదాన్ని నేను తీసుకుంటున్నా అండ్ ఇక్కడ నమ్ అనేదానికి నేను ఏ అనేదాన్ని అంటే నెంబర్ని అసైన్ చేసిన. అండ్ ఇది ఎందుకంటే నేను నెంబర్స్ని డిక్రిమెంట్ చేయడానికి ఇది యూజ్ అవుతాయి అనే ఉద్దేశంతో. అండ్ ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 1 to a+1 అనేది ఎందుకు ఇచ్చిన అంటే సో నేను ఇక్కడ నెంబర్స్ అనేటివి ఈ నెంబర్ అనే దాంట్లో డిక్రిమెంట్ చేయడానికి 1 by 1. సో అందుకోసం నేను ఇక్కడ 1 to a+1 అని తీసుకున్నాను. ప్యాటర్న్ అనే దాన్ని నేను ఎంటీ ఇచ్చేసుకున్నా. అండ్ ఇక్కడ ఐ వాల్యూ ఏమవుతుంది మనకు 1 అని అవుతుంది. అండ్ ఫర్ జే ఇన్ రేంజ్ ఆఫ్ ఏ అని ఇవ్వగానే జే వాల్యూ ఎంత అవుతుంది 0 అవుతుంది. ఇక్కడ చూసుకున్నట్టే ప్యాటర్న్ ఈక్వల్ టు ప్యాటర్న్ ప్లస్ స్ట్రింగ్ ఆఫ్ నమ్ మైనస్ జెడ్. నమ్ వాల్యూ ఎంత ఉంది 5 ఉంది. 5లో కోలి జే వాల్యూ ఎంత ఉంది 0. 5 నుంచి 0 వేసేస్తే 5. సో ఇప్పుడు ప్యాటర్న్ అనే దాంట్లో ఏ వాల్యూ స్టోర్ అయింది 5 అనేది స్టోర్ అయింది. ఇప్పుడు ఇఫ్ కండిషన్ సాటిస్ఫై చేసింది కాబట్టి ఎల్స్లోకి వెళ్ళాలి. మళ్ళీ ఫర్ లూప్కి వస్తుంది. సెకండ్ ఫర్ లూప్ ఇప్పుడు జే వాల్యూ 1 అవుతుంది. సో
జే వాల్యూ 1 అయితే కాబట్టి ఇక్కడ ఇఫ్ ఐ ఈక్వల్ 1 ఐ వాల్యూ 1 కాబట్టి సో ప్యాటర్న్లోకి నెంబర్ మైనస్ జే, ఇప్పుడు నెంబర్ 5 మైనస్ జే వాల్యూ ఎంత 1, 5 మైనస్ 1 4 అనేది స్టోర్ అవుతుంది. అండ్ తర్వాత మళ్ళీ సెకండ్ ఫర్ లూప్కి వస్తుంది అండ్ జే వాల్యూ 2 అవుతుంది అండ్ ఇక్కడ ప్యాటర్న్లోకి 3 అనేది స్టోర్ అవుతుంది, ప్యాటర్న్లోకి స్టోర్ అవుతుంది అండ్ మళ్ళీ ఈ వాల్యూ సెకండ్ ఫర్ లూప్కి వస్తుంది అండ్ ఇక్కడ జే వాల్యూ 3 అవుతుంది. సో 3 అయినప్పుడు ఇక్కడ మనకు ప్యాటర్న్లో 2 అనేది స్టోర్ అవుతుంది అండ్ మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి ఫర్ లూప్ ఇప్పుడు వాల్యూ 4 అవుతుంది అండ్ ఇక్కడ మనకు ప్యాటర్న్లో 1 అనేది స్టోర్ అవుతుంది. సో ఈ విధంగా స్టోర్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఫర్ లూప్ అనేది ఎండ్ అయిపోతుంది. సో ఎండ్ అయిపోయిన తర్వాత ప్రింట్ ప్యాటర్న్ అనేది ప్రింట్ చేస్తాయి కాబట్టి ప్యాటర్న్లో 5 4 3 2 1 ఉండగా సో అవి ప్రింట్ అవుతాయి. ప్రింట్ అయిన తర్వాత ఫస్ట్ ఫర్ లూప్కి వస్తుంది. వచ్చిన తర్వాత ఇప్పుడు ఐ వాల్యూ అనేది 2 అవుతుంది. 2 అయిన తర్వాత ప్యాటర్న్ అనేది ఎంటీ చేసినాం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్యాటర్న్లో ఉన్నటువంటి నెంబర్స్ అన్నీ కూడా ఎరేజ్ అయిపోతాయి, అంటే 0 అయిపోతుంది. అండ్ ఫర్ జే ఇన్ రేంజ్ ఆఫ్ ఏ అనగానే ఇక్కడ మళ్ళీ జే వాల్యూ 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇఫ్ ఐ ఈక్వల్ టు 1 కాదు, ఐ ఈక్వల్ టు ఏనా కాబట్టి ఇది ఫాల్స్ అవుతుంది. అప్పుడు ప్యాటర్న్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే స్ట్రింగ్ ఆఫ్ ఏ వాల్యూ ఎంత 5 తర్వాత ఒక స్పేస్, ఆ స్పేస్ కోసం అంతేకాకుండా మధ్యలో ఇక్కడ మనకు 3 స్పేసెస్ ఉన్నాయి కాబట్టి ఆ 3 స్పేసెస్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఇక్కడ ఇది అండ్ లాస్ట్లో స్ట్రింగ్ ఆఫ్. సో ఈ విధంగా ప్యాటర్న్ అనేది 5 1 అనేది స్టోర్ అయిన తర్వాత మళ్ళీ జే వాల్యూ 1 అవుతుంది. ఆ 1 అప్పుడు కూడా మళ్ళీ ప్యాటర్న్లో సేమ్ 5 1 స్టోర్ అవుతుంది. అదేవిధంగా మళ్ళీ వాల్యూ అనేది 2 అవుతుంది. 2 అయిన తర్వాత ఈ వాల్యూ ఎంత ఉంది 2 ఉంది. సో ఇక్కడ ఇఫ్ కండిషన్ ఉంటుంది ఫాల్స్ అవుతుంది అండ్ ఇక్కడ ఎల్స్లోకి ఎంటర్ అవుతుంది. ఎల్స్లో మళ్ళీ 5 1 స్టోర్ అవుతుంది. సో ఆ విధంగా మనకు ఇక్కడ 5 టైమ్స్ కూడా మనకు ప్యాటర్న్ దాంట్లో 5 1 స్టోర్ అవుతుంది. ప్యాటర్న్ దాంట్లో మనకి ఏమేమి స్టోర్ అవుతాయి 5 తర్వాత స్పేస్లో అదేవిధంగా 1 ఈ విధంగా స్టోర్ అవుతుంది. అండ్ ఇంతకుముందు దాంట్లో మనం చూసుకున్నట్టయితే సో దాంట్లో మనకు ప్యాటర్న్ ప్లస్ అని వాడినాం కానీ ఇక్కడ మనం ప్యాటర్న్ ప్లస్ అని వాడలేదు. సో ఒకవేళ మనం ఇక్కడ కనుక మనం ప్యాటర్న్ అని వాడితే సో అప్పుడు దాని వాల్యూస్ ఏ విధంగా వస్తాయంటే మనకు 5 5 స్పేస్ 1 మళ్ళీ 5 స్పేసెస్ 1 5 స్పేసెస్ 1. సో ఈ విధంగా 5 టైమ్స్ కూడా ఈ విధంగా రిపీట్ అవుతాయి. మనం కాకపోతే ప్యాటర్న్ ప్యాటర్న్ ప్లస్ అని వాడలేదు. సో అందుకోసమని ప్యాటర్న్లో ఆ విధంగా వాడకపోవడం వల్ల ఈ ప్యాటర్న్ దానిలో 5 1 ఎన్నిసార్లు రిపీట్ అయినా 5 1 మాత్రమే స్టోర్ అవుతుంది. అండ్ ఈ ఫర్ లూప్ ఎండ్ అయిన తర్వాత మళ్ళీ ప్యాటర్న్ సో ప్రింట్ ప్యాటర్న్లోకి వచ్చిన తర్వాత 5 1 ప్రింట్ అవుతుంది. ఇది మళ్ళీ ఫస్ట్ ఫర్ లూప్కి వస్తుంది. ఫస్ట్ ఫర్ లూప్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఐ వాల్యూ అనేది 3 అవుతుంది. సో ఈ విధంగా ప్రాసెస్ అనేది రిపీట్ అవ్వకుండా మనకు హాలో స్క్వేర్ 2 అనేటువంటి ప్యాటర్న్ అనేది ప్రింట్ అవుతుంది. నాకు ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.